పవిత్రకి ఫోన్ చేసి మా అన్నయ్య చావు గురించి చెప్పాలి, కలవాలి అని చెప్పాడు మురళి. మా అన్నయ్య చావుకి సంబంధించిన నిజం మురళికి తెలుసని అనిపిస్తోంది. ఆయన మీకు కూడా చెప్పే ఉంటారు. దయచేసి చెప్పండి. నాకేం చెప్పలేదండి. ఏమండి, ఒక్క నిమిషం. ఆ రోజు హాస్పిటల్లో పవిత్రని చూశారు కదా, తన కడుపులో బిడ్డ పెరుగుతోంది. కనీసం ఆ బిడ్డ కోసం అన్నా నిజం చెప్పండి. నిజంగా నాకేం తెలియదండి. ప్లీజ్ అండి, నన్ను వదిలేయండి. నేనే మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. పవిత్ర మీ పరిస్థితిని బట్టి మీకు హెల్ప్ చేసింది కదా, మీరు కూడా తన ఆవేదనని అర్థం చేసుకోండి. మీకెలాంటి ప్రాబ్లం రాకుండా నేను చూసుకుంటాను. దయచేసి మీకు తెలిసిన నిజం చెప్పండి. అది మాకు చాలా పెద్ద హెల్ప్ అవుతుంది. ప్లీజ్ అండి. మీరెన్నిసార్లు అడిగినా నాదొక్కటే సమాధానం, నాకు తెలియదు తెలియదు తెలియదు. లేదండి, మీ నెంబర్ నుంచి మురళి చాలాసార్లు పవిత్రకి ఫోన్ చేశాడు. నేను మీకు ఫోన్ చేసినప్పుడు కూడా మీరు ఫోన్ తీసి నా పేరు చెప్పగానే కట్ చేసేసేవారు. గ్యారంటీగా మీకు ఈ విషయం చెప్పే ఉంటారండి. చెప్పండి ప్లీజ్. మీ కాళ్ళు పట్టుకుంటాను, నన్ను ఇబ్బంది పెట్టకండి. నన్ను నా పిల్లల్ని ఇలా ప్రశాంతంగా వదిలేయండి. ఇలా వెంబడపడి నన్ను విసిగించకండి. అది కాదండి. ఛ! మణి ఫోన్ చేస్తున్నాడేంటి? ఏంటి మణి ఫోన్ చేశావు? సార్, నేను మురళిని చంపిన రోజు ఒక అబ్బాయి హాస్పిటల్కి వచ్చి మేస్త్రి భార్యను కలిశాడని చెప్పాను కదా సార్. అవును. అతను మళ్ళీ ఈ రోజు భువనగిరి వచ్చి మేస్త్రి భార్యను కలిశాడు సార్. నిజంగానా మణి? అతను మేస్త్రి భార్యతో ఏం మాట్లాడాడు? మురళి మా అన్నయ్య చావు గురించి నిజం చెప్పాడా, తెలిస్తే దయచేసి చెప్పు అని గుచ్చి అడిగాడు సార్. నేను చాటు నుంచి